హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రాగుల్ని ఎలా మనం మొలకెత్తించుకొని పౌడర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ మన హెల్త్కి చాలా మంచిది. కాల్షియం, ఐరన్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 1 kg రాగులను తీసుకున్నాము. వీటిని ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగుల్ని బాగా వాష్ చేసుకోవాలి. రాగుల్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా రబ్ చేస్తూ వాష్ చేసుకోండి. బోన్ హెల్త్ బాగుంటుంది. విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. క్లాస్ కోసం ఈ పౌడర్ని తీసుకోవచ్చు. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. బాగా రబ్ చేస్తూ 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని వంపేసుకొని ఫ్రెష్ వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలి. 12 అవర్స్ తర్వాత చూడండి రాగులు ఎంత నానిపోయాయో. మినిమం ఒక 10 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ వంపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాగులన్నిటిని ఒక క్లాత్లో వేసుకోవాలి. ఒక క్లాత్ని కానీ పిల్లో కవర్ని కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రాగులన్నిటిని ఈ క్లాత్లో వేసుకోవాలి. స్ప్రౌటింగ్ చేసుకోవడానికి మనం ఇలా క్లాత్లో వేసుకున్నాం. పిల్లో కవర్ అయితే ఈజీగా మూట కట్టుకోవచ్చు. మేమైతే ఇలా క్లాత్లో వేసి మూట కట్టేసాం. ఇలా గట్టిగా కట్టడం వల్ల ఎక్సెస్ వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. ఇలా గట్టిగా చుట్టుకొని మూటలాగా కట్టేసుకొని 2 రోజుల వరకు ఇలానే ఉండనివ్వాలి. కొంచెం గాలి వెళ్ళే విధంగా దీనిపైన మూత పెట్టుకోవాలి. స్ప్రౌట్స్ రావడానికి 24 to 36 అవర్స్ పడుతుంది. తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో. రాగులు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా మొలకెత్తాయి. మొలకెత్తిచ్చిన రాగులైతే మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ స్ప్రౌటీ రాగిని ఎలా ఆరబెట్టుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బేసన్లోకి తీసుకున్నాను. రండి, స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని పొడి పొడిగా చేసేసుకోవాలి. మనం గట్టిగా మూట కట్టేయడం వల్ల గడ్డ కట్టినట్టుగా అయిపోయాయి. ఇప్పుడు డ్రై చేసుకోవడం కోసం మనం వీటిని సపరేట్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపించిన విధంగా వీటి అన్నిటిని విప్పుకొని డ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి. నార్మల్ రాగి పౌడర్ కంటే ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. రెడీ చేసి పెట్టుకున్న రాగులని ఒక బెడ్షీట్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని ఇలా స్ప్రౌటెడ్ రాగిని వేసుకొని ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి. ఒక రోజంతా ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతికి అంటుకోకుండా ఉంటే ఆరిపోయినట్టు. ఇలా రాగులు ఇప్పుడు బాగా ఆరిపోయాయి. దీన్ని గిర్నీలో పిండి పట్టించుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ చేస్తే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో గ్రైండ్ చేసే ముందు ఒక 2 minutes వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వల్ల స్మూత్ పౌడర్ వస్తుంది. పిండి గిర్నీలో అయితే మనం వేయించడం అవసరం లేదు. ఈ మొలకెత్తిన రాగులను గిర్నీలో పౌడర్గా చేసుకోవాలి. రండి, గిర్నీలో పట్టిస్తే పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. స్మూత్ పౌడర్ వస్తుంది.
స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. జావా చేసుకోవచ్చు, రాగి దోశ చేసుకోవచ్చు, రాగి బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి పౌడర్ని గ్లాస్ జార్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పౌడర్ని తీసుకోవచ్చు. ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. రాగులలో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్దీ పౌడర్. మనం నార్మల్గా తీసుకునే రాగుల కంటే దీంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రాగి పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ వాచింగ్ మై వీడియో.